నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను డేట్ వచ్చి 28. సో ఈరోజు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 o'clock అయింది. సో ఈరోజు జరిగిన స్టోరీస్ అండ్ సొసైటీలో జరిగిన స్టోరీస్ ఇవన్నీ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఈరోజు యాజ్ ఎ బోరింగ్ డే, పెద్ద ఏమీ జరగలేదు. బట్ కొన్ని సంఘటనలు అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగించేలా అయితే చేసినాయి. అవి ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్గా చెప్తున్నా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు కన్న పిల్లల్ని చూపు చూసుకోండి. ఎందుకంటే ఎవరేం చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో అయితే క్లారిటీ అయితే లేదు. బట్ ఏదో విధంగా తల్లిదండ్రులకి ప్రోత్సాహంతోనే జరుగుతుందా, పిల్లల ప్రోత్సాహంతోనే జరుగుతుందా అనేది మ్యాటర్ కాదు. కొంతమంది చిన్న వయసులోనే 19, 18, 17 ఏజ్లే లేచిపోతున్నారు, లేచిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అవి ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ ఇంట్లో కూడా తెలియదు, ఇంట్లో కూడా తెలియకుండా అలా జరుగుతుందంటే మరి చూసుకోండి. రేపు మీ ఇంట్లో పిల్లైనా కావచ్చు. రీసెంట్గా ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ అయితే తెలిసింది. ఇలాగ ఒక అమ్మాయి, అంటే టీనేజే, పెద్ద ఏజ్ కూడా కాదు, 17, 18 అంతే, అంత ఏజ్ కూడా కాదు. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోయింది. వాడేం చేస్తాడు, ఏదో తాగి తిని తిరిగి, కుర్రోళ్ళు కదా ఇంటర్మీడియట్గా పాడైపోతున్నారు ఇప్పుడున్న పిల్లలు అయితే. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం స్మోకింగ్, డ్రింకింగ్, గంజాయి బ్యాచ్ ఏమున్నాయి ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న టీనేజ్ అబ్బాయిలు వీళ్ళే. 10th కన్నా 1995 ఆ బ్యాచ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా మ్యారేజ్ కాకుండా అలాగే ఉన్నారు. కానీ 2020 నుంచి ఇప్పుడు ఉన్న అబ్బాయిలు, అంటే 2020 కూడా తీసింది, 21 లేకపోతే 2017 ఆ బ్యాచ్ లెక్కేసేసుకోండి. సో ఎంత గలీజ్గా తయారయ్యంటే పిల్లలు మరీ దరిద్రంగా తయారయ్యారు. బయట 12 గంటలకు తిరుగుళ్ళు, 1 గంటలకు తిరుగుళ్ళు, గంజాయి తాగడాలు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏం చేస్తున్నారో తెలీదు. ఫ్రెండ్స్తో ఒక టీం కింద ఫామ్ అయ్యి మొబైల్స్లో సెక్సువల్ వీడియోస్, ఏంటి అమ్మాయిలతో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు ఎన్ని జరుగుతున్నాయంటే పేరెంట్స్కి ఈ మాత్రం కూడా తెలియదా అని నాకు ఒక డౌట్ అయితే జరుగుతుంది మైండ్లో మొత్తం. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. బట్ ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అప్గ్రేడ్ అయిపోయారు. కలియుగం కాదు ఇది, అప్గ్రేడ్ ఆటోమేటిక్గా అయిపోయారు. అది మన జెన్యున్లో లేదు. పుట్టగానే పిల్లోడు మొబైల్ పట్టేసుకుంటున్నాడు. మీరు కూడా వాడు నాకు కొడుకు పుట్టాడో వచ్చు, నాకు కూతురు పుట్టిందో వచ్చు అని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఆడు పోస్ట్ చూడంగానే తల్లి ఫేస్ కాదు, మొబైల్ ఫేస్ చూస్తున్నాడు. పుట్టినోడు తల్లి ఫేస్ చూడట్లేదు, మొబైలే చూస్తున్నాడు. ఏంటి ఇలా వింతగా నన్ను ఏదో చేస్తున్నారని తయారైపోయారు. డెలివరీ టైంలో కూడా ఫోటోలు, ఇదిగో పిల్ల పుట్టిందని వీడియోలు. ఈ ఆనందాన్ని పంచుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తేనే ఆనందం ఉంటుంది. ఫొటోస్లో వీడియోస్లో చూసి, పెళ్ళి కూడా ఫొటోస్లో వీడియోస్లోనే కదా చేసుకునేది. అలాగే పంపిస్తున్నారు కదా ఇప్పుడు జనరేషన్. ట్రెడిషనల్ అంతా పోయింది. అండ్ ఫెస్టివల్స్, కొన్ని ఫెస్టివల్స్ కూడా పోయినాయి. రీసెంట్గా కృష్ణాష్టమి చూసా, ఒక్క కుర్రోళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఈ తక్కువ మంది ఉన్నారు. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు, రావటం లేదు ఇంటికి కూడా. తిని తాగి తిరగటం వరకే వాళ్ళ వంతు, గ్యాదరింగ్ లేదు. ఏదైనా ట్రెడిషనల్ కూడా పాడైపోతున్నాయి వాస్తవం చెప్పాలంటే. కుర్రవాళ్ళు చెడు మార్గంలో అయితే నడిచేస్తున్నారు ఆటోమేటిక్గా. తల్లిదండ్రులకు ఒకటే, పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు, అడ్డదారిలో వెళ్తున్నారా, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో కంటి కనిపెట్టుకునే బాధ్యత మీదే. ఆడు రేపు ఏ చిన్న ఇష్యూ జరిగినా మీ మీదకు వస్తుంది. ఎటువంటి కంప్లైంట్ అయినా మీ మీదకు వస్తుంది. వాడు ఏదో ఒకటి దొంగతనం చేయని, లంచతనం చేయని, సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా కావనివ్వండి, తల్లిదండ్రులే బాధ్యత. రేపు రోడ్డు మీదకి వెళ్ళేది మీరే. వాడు సరైన మార్గంలో ఉంటేనే మీరు కూడా సరైన మార్గంలో నడుస్తున్నట్లు లెక్క. వాడు తప్పుడు మార్గంలో నడుస్తున్నాడంటే దానికి కారణం మీరే అవుతారు. కన్న తల్లిదండ్రులదే బాధ్యత. ఆడిని పుట్టించారు కాబట్టి ఆడిది బాధ్యత అవదు. అన్నోడిని సరైన బాధ్యతలో పెట్టి నడపవలసిన బాధ్యత మీదే. అది అర్థం చేసుకొని మెలగండి. నాకు కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో అని చీటికి మాటికి మొబైల్ ఇచ్చి, మొబైల్స్లో ఏమవుతుందో తెలుసు కదా, సెక్సువల్ కంటెంట్స్ మధ్యలో యాడ్లు వస్తున్నాయి. అవన్నీ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఆ కరోనా టైం వల్ల, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ప్రతి ఒక్కడో చేతిలో ఫోన్లే, చిన్నపిల్లల చేతుల్లో. ఫోన్ లేకపోతే చదువుకోలేరా?
అంటే మా బ్యాచ్లో అంతా ఫోన్లు పట్టుకొని చదువుకున్నారా అండి? ఇప్పుడు వీడియో తీస్తాను, ఇది మంచి కోసం నేను ఈ మొబైల్ యూజ్ చేశాను అంతే, చెడు గురించి కాదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈ వీడియో తీసా. ఆ చదువు ఫోన్లోనేనా? టెక్స్ట్ బుక్కుల్లో మేము చదువుకోలేదా? టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ చదువుకోలేదా? మొబైల్స్ ఇచ్చి పాడు చేసేస్తున్నారు పిల్లల్ని, గంజాయి మార్గంలో నేర్పిస్తున్నారు, స్మోకింగ్ డ్రింకింగ్. ఇంట్లో తెలుసు, జాగ్రత్త పడండి. తెలిస్తే జాగ్రత్త పడండి. ఆడు ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి రేపు నిన్ను, తల్లిని తండ్రిని చంపేస్తాడు. తాగుబోతుడికి ఎవడి మీద ఉండదు. అర్థమైందా? సో ఓవర్గా మాట్లాడితే క్షమించండి. ఏదన్నా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడితే యాంగ్రీగానే మాట్లాడవచ్చు. ప్రేమగా పొలిటికల్ ఇచ్చుకుంటూ అయితే మాట్లాడలేం. అంటే వాస్తవాలు కదా, కొంచెం కఠినంగా ఉంటాయి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను. అందు గురించి ఏదేమైనా పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండండి. అదే నా పర్సనల్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. ఓకేనా? సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ షేర్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి తల్లిదండ్రులు షేర్ చేయాలో తప్పకుండా మీరు ఆలోచించుకొని షేర్ చేయండి. సో ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సొసైటీ వీడియోస్ అయితే వస్తాయి. సో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.